మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. రాజమండ్రిలో తమకు చెందిన 1200 గజాల స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారంటూ భర్తతో కలిసి ఆందోళనకు దిగింది. నిన్న సీఎం చంద్రబాబుని కలవడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని వాపోయారు. అందుకే తమ గోడు చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపారు. తమ సమస్యను మొత్తం బోర్డుపై రాసి పవన్ పార్టీ ఆఫీస్ ముందు ప్రదర్శించారు. పోలీసులపై నమ్మకం కోల్పోయామని వాపోయారు. డిప్యూటీ సీఎం పవన్ అయినా తమ సమస్యను పరిష్కరించాలని కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని పెద్ద ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆ వృద్ధ దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. డిప్యూటీ సీఎం పవన్ క్యాంపు కార్యాలయం ముందు ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు? నాగరాజు, రాజమండ్రికి చెందిన ఇద్దరు దంపతులు కూడా ఇటు వాళ్ళ 1200 గజాలు పసుపు కుంకుమ తరపు నుంచి కూడా మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నుంచి సంక్రమించిందంటూ కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. 1200 గజాలు సంబంధించి రాజమండ్రిలో ఒక కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్, వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ కబ్జా చేశారంటూ కూడా వీళ్ళిద్దరు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మధ్యలో ఒక బ్రోకర్ ద్వారా ఆ మొత్తం సంబంధించిన 1200 గజాలు కబ్జా చేయటమే కాక వాళ్ళ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కూడా ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడున్న కలెక్టర్లు కానీ అక్కడున్న పెద్దలను కానీ కలిసినప్పుడు కూడా వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. గత వైసీపీ ప్రభుత్వం ఇటు ఇక్కడున్న పెద్దలను కూడా కలిసామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎవరు కూడా తమకు న్యాయం చేయలేదు, వైసీపీ కబ్జా చేయడం వల్లే వైసీపీ నేతలు న్యాయం చేయలేదంటూ కూడా ఆ మహిళా దంపతులు ఇద్దరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం చేసినప్పటికీ ఇటు పోలీసులు కలవనీయకుండా కూడా చాలా అడ్డంకులు సృష్టించారంటూ కూడా ఇటు మహిళ అలాగే మహిళ భర్త ఇద్దరు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఇక్కడున్న విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చామని, ఇక్కడ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారనే ఆవేదనతోనే ఆ పక్కనే ఉన్న క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న బిల్డింగ్, పురాతన బిల్డింగ్ అవుతుంది, 3 అంతస్తుల బిల్డింగ్ పైకి కూడా ఆ మహిళ ఎక్కడం జరిగింది. అక్కడి నుంచి ఆత్మహత్య చేసుకుంటాం, నా సమస్య సాల్వ్ చేయాలంటూ కూడా కేకలు వేసిన పరిస్థితి కూడా కనిపించింది. పోలీసులు చాకచక్యంగా ఆ బిల్డింగ్ పైకి ఎక్కి ఆ మహిళను అయితే పట్టుకొని కిందకి దింపిన పరిస్థితి కూడా కనిపించింది. ఇటు వాళ్ళ భర్త కూడా ప్లకార్డ్ ఏదైతే ఉందో ఆ ప్లకార్డ్ మీద కూడా మొత్తం వాళ్ళకి సంబంధించిన ఇష్యూ మొత్తాన్ని కూడా రాసుకొని ప్రదర్శించిన పరిస్థితి కూడా ఉంది. ఇటు ఎవరైతే మహిళ ఉందో మహిళ భర్తను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగరాజ్, థ్యాంక్ యూ మల్లికార్జున్.